ఈరోజు నేను మీకు వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టే పత్రాలేమో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. వినాయక చవితి రోజు వినాయకుడిని అలంకరించడానికి మెయిన్గా మనం ఫస్ట్ పెట్టాల్సింది మారేడాకండి. మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి మాకు కావాల్సిన ఆకులన్నీ మా ఊరు చుట్టుపక్కలే దొరుకుతాయండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఆకు పేరు అయితే జరిపోతుమండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న చెట్టు అయితే మేడిపండు చెట్టు అండి. దీన్నే మేము అత్తికాయలు అంటాం. ఇది కూడా వినాయకుడికి పెట్టే వాటిల్లో ఇదొకటి. ఇప్పటివరకు చూపించిన వీడియోలో అయితే మనకు బయట కోసుకున్నామండి. ఇంకన్నీ మన తోటలో దొరుకుతాయి. ఇప్పుడు కోసేదే కలిక్కాయ చెట్టు. మా నాన్న దానిమ్మ కొమ్మను కూడా తీసుకొని వచ్చాడు. ఇక వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టాల్సిన మెయిన్ది ఇదే అండి, చెరుకు. చెరుకు గడ్డలు అయితే మన తోటలోనే వేసి పెట్టామని మీకు వీడియోలో చెప్పాను. ఇవైతే మనం వినాయక చవితి రోజు అయితే కోసేస్తాము. ఆ తర్వాత వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి అయితే మనం అరిటాకులు యూజ్ చేస్తామండి. ఇవి కూడా మన తోటలోనే దొరుకుతాయి. అందుకని మనకు నచ్చినాకైతే కోసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం కోసుకున్న పద్ధతులతో వినాయకుడిని ఎట్లా అలంకరించానో నెక్స్ట్ వీడియోలో పెడతాను.